దేవుని వాక్యంలో నుండి ఈరోజు యెహోవా నామములలో ఒక నామం యెహోవా రోహి. యెహోవా రోహి అనగా యెహోవా నా కాపరి అని దాని అర్థం. 23వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలు. లాస్ట్ టైం మనం ఏం నేర్చుకున్నాం? దేవుని నామములలో ఒక నామం ఏంటి మనం నేర్చుకుంది? గుర్తుందా? ఎల్ రోయి. ఎల్ రోయి అంటే చూచుచున్న దేవుడు. ఈరోజు మనం నేర్చుకునేది యెహోవా రోహి. ఇప్పుడు మనం చదివినటువంటి మాట యెహోవా నా కాపరి అనే మాట హీబ్రూ భాషలో యెహోవా రోహి అని ఉంటుంది అనమాట. యెహోవా రోహి అనగా యెహోవాయే నా కాపరి అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాశాడు. కొంతమంది భక్తులు ఈ కీర్తన దావీదు చిన్న వయసులో రాశాడని చెప్తారు. ఎందుకంటే ఈ కీర్తనలు అన్నీ సింపుల్ వర్డ్స్ కనపడతాయి, సామాన్యమైన మాటలే కనపడతాయి. లోతైన మాటలు, అర్థం కాని మాటలు ఏమీ కనపడవు ప్రతి శరణం కూడా. కాబట్టి దీన్ని బట్టి దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడు, అనగా సుమారు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ కీర్తన రాసి ఉంటాడని కొందరు అంటారు. మరికొంతమంది ఏమో కాదు, చిన్న వయసులో రాసినట్టు ఆధారాలు ఏమి లేవు, కాబట్టి ఈయన రాజు అయిన తర్వాతే ఈ కీర్తన రాశాడని కొంతమంది అంటారు. దేవుని బిడ్డలారా, దావీదు చిన్నప్పుడే ఈ కీర్తన రాసినట్లయితే చిన్నప్పుడే దేవుడు ఆయనకి మంచి తలాంతి ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. గొప్ప జ్ఞానం ఇచ్చాడని, దైవికమైన జ్ఞానం ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. లేదు, ఈయన రాజు అయిన తర్వాత ఈ కీర్తన రాశాడు అంటే మనకేమర్థం అవుతుందంటే ఇతడు రాజు అయినప్పటికీ తన ప్రారంభ స్థితిని మర్చిపోలేదు. తాను ఏ స్థితిలో నుండి వచ్చాడో ఆ స్థితిని ఆయన మర్చిపోలేదు అని మనకి అర్థమవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, దావీదు ఏమైనప్పటికీ కూడా ఆయన అంటున్నాడు కదా, దేవుడు నా కాపరి, నేను ఒక గొర్రెను. కాపరి గొర్రెలను ఎలా నడిపిస్తాడో అలాగున దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దేవుని బిడ్డలారా, ఈ గొర్రెల కాపరి పని అనేది ఆది కాండం దగ్గర నుండే ఉంది బైబిల్లో. ఎవరు గొర్రెల కాపరి? మొట్టమొదటి గొర్రెల కాపరి హేబేలు. సో యూదులకి అదొక పని అనమాట. గొర్రెలను కాయటం అనేది వాళ్ళ యొక్క పోషణ నిమిత్తము వాళ్ళు చేసే పని అది. సో కాబట్టి ఇక్కడ దావీదు దేవుని గురించి అంటున్నాడు, దేవుడేమో నా కాపరి ఉన్నాడు, నేను ఆయన చేత నడిపించబడేటటువంటి ఒక గొర్రెను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే కాపరికి ఎన్నో చక్కని లక్షణాలు ఉంటాయి. గొర్రెల కాపరికి తన గొర్రెలను మేపేటప్పుడు ఆ గొర్రెల విషయంలో ఆయన ఎన్నో చక్కని బాధ్యతలు కలిగి ఉంటాడు. వాటిలో ఈరోజు ఒక్కటి మనం నేర్చుకుని ముందుకెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. వాటికి ఆయన ముందుగా నడుచును. తన సొంత గొర్రెలను ఆయన వెలుపలికి నడిపించేటప్పుడల్లా ముందుగా నడిపించును, ఆయన ముందుండి నడిపించును. ఈరోజు నువ్వు దేవునికి సొంత గొర్రెవా? ఇంకా సొంతము కాకుండా ఉన్నావా? అంటే నువ్వు మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధ జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే దేవునికి నువ్వు సొంత వ్యక్తివి. యు ఆర్ మై ఓన్ అంటున్నాడు దేవుడు. నీవు నా సొత్తు, నీవు నా సొంతం అంటున్నాడు.
లేదు నువ్వు బాప్తిసం పొందలేదంటే, పరిశుద్ధ జీవితం జీవించట్లేదంటే, నీతి జీవితం జీవించట్లేదంటే, యు ఆర్ నాట్ ఓన్. నువ్వు సొంతము కాదు, దేవుని సొంతము కాదు, ఎవరివో. కాబట్టి ఆయన అంటున్నాడు, నా సొంత గొర్రెలను నేను వెలుపలికి నడిపించేటప్పుడు నేను ముందుండి వాటిని నడిపిస్తాను. మేకలను కాసి ఆయనంట మేకల వెనకాలండి వాటిని దోలుతాడంట. ఒక ఆయన చెప్పగా విన్నా. మనం చూస్తూ ఉంటాం కానీ పెద్ద పట్టించుకోమనుకోండి. ఎవరో చెప్తే అప్పుడు నా బలి వెలిగింది. మేకలను కాసి ఆయన మేకల వెనకాలండి తోలుతాడంట. కానీ గొర్రెలు కాసేటటువంటి గొర్రెల కాపరి మాత్రము గొర్రెలన్నీ వెనక వస్తుండగా ముందు నడుస్తాడంట. వాటి ముందు నడుస్తాడంట. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎటు వెళ్తే ఈ మందంతా కూడా అటు వెళ్తూ ఉంటుంది. కాపరి వెనకాల అవి నడుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాపరి స్వరాన్ని అవి వింటాయి. తన కాపరి ఎవరో, తన కాపరి కాని వ్యక్తి ఎవరో అవి పట్టేస్తాయి. నేను లాజర్ గారు, ఇప్పుడు మీ ఇంటి వెనకాల చాలా కోళ్ళు మేస్తూ ఉంటాయి. మీరు భో అని పిలుస్తారు, అంతేనా? కోళ్ళను పిలిచేది అంతేనా? గేదెలను అయితే హే అంటారు, అంతేనా? ఆ కోళ్ళను భో అని పిలిచినప్పుడు ఆ ఊర్లో కోళ్ళన్నీ పరిగెత్తుకురావు మీ దగ్గరికి. మిగతా ఏమో అక్కడ నుండి చూస్తాయి. మీ సొంత కోళ్ళే మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాయి మీ స్వరాన్ని. వాటికి ఉన్న జ్ఞానం మీరు గ్రహించారు. సేమ్ అలాగే గొర్రెలు కూడా, గొర్రెల కాపరులందరూ గొర్రెలను విడగొట్టేసి ఎవరి దొడ్డికి వాటిని పీల్చినప్పుడు ప్రతి గొర్రె తన కాపరి స్వరాన్ని విని ఆ దొడ్డిలోనికి పరిగెత్తుతూ ఉంటుంది అన్నమాట. మీరు గమనించండి కావాలంటే. కారణం ఏంటంటే ఆ పిలిచేది నా కాపరి అని చెప్పి అవి చక్కగా గుర్తుపట్టేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఏ కాపరి పడితే ఆ కాపరి వెనకాల పడి పోకూడదు. ఎవరు పిలిస్తే అటు వెళ్ళిపోకూడదు. మనకొక దొడ్డి ఉంది, మనకొక సంఘం ఉంది, మనకొక సహవాసం ఉంది. దేవుని బిడ్డలారా, మీకు ఒక కాపరి ఉన్నాడు. మిమ్మల్ని నడిపించే కాపరి, మిమ్మల్ని పోషించేవాడు, మీకు ఆహారం పెట్టేవాడు, కడుపు నిండా ఆహారం పెట్టి మిమ్మల్ని మేపే కాపరి ఉన్నాడు. ఆయనను మీరు వెంబడించాలి. కానీ ఎవరు పిలిస్తే వాళ్ళు వెనకాల పడి పోకూడదు. అలా పోతున్నామంటే నీ కాపరి ఎవరో నీకు తెలియదని అర్థం. మనందరి ప్రధాన కాపరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. సో మన కాపరి ఏం చేస్తాడంటే మన ముందు నడిచేవాడై ఉన్నాడు. దేవుడే మన ముందు నడిస్తే మనం ఎంత ధన్యులమండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడే మన ముందు నడిస్తే మనం ఎంతో ధన్యులం. ఇందాక సాక్ష్యం చెప్పాడు రాజు గారు. బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు, దేవుని కృప లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ప్రియులారా ఎటో గట్టు వెళ్ళి ఏ చెట్టుకో, వేరే ఆటోకో, మనిషికో దేనికన్నా గుద్దితే అది చాలా ప్రమాదం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు దేవుడే మనల్ని కాపాడే దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెన్నై వెళ్ళేటప్పుడు నా కారు కూడా పంచర్ పడింది, టైర్. అప్పుడు నేర్చుకోవాలా ఎలా టైర్ మార్చాలో. స్టెఫిన్ టైర్ ఉంటుందో లోపల డిక్కీలో, ఎలా మార్చాలో అప్పుడు నేర్చుకోవాలా. ఇదేంట్రా బాబు ఇలా పంచర్ పడింది, ఇట్లా వెనకాల 2 పిల్లలు ఉన్నారు, ఎదురు పాస్టర్ గారు ఉన్నారు, ఏం చేయాలా, నాకేం రాదు టైర్ మార్చడం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కారు ఆపి కొంచెం ఎదరకు చూస్తే ఎదరే ఉంది ఊరు. దేవుడు చేసిన కృప, ఊరు దగ్గరలో టైర్ పంచర్ పడింది. కొంచెం మెల్లగా దాన్ని అలాగే స్టార్ట్ చేసి తీసుకెళ్ళా. రోడ్డు పక్కనే పంచర్ వేసి ఆయన ఉన్నాడు. వెంటనే ఆ కారు పంచర్ వేసేసి అదే టైర్ పెట్టేశాడు, వేరే టైర్ మార్చకుండా. బతికిపోలా. దేవుడు ఇప్పుడు చెప్పండి, మళ్ళీ దేవుడు మన ముందు ఉంటాడు, మన వెనుకుంటాడు, మన ఈ పక్కన ఉంటాడు, ఈ పక్కన ఉంటాడు, మన పైన ఉంటాడు, మన క్రింద కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేదో నవ్వుకోవడానికి చెప్పేది కాదు ఇది. నేను చెప్పింది ఎవరి గురించి చెప్పానంటే నాకు ఆ దైవజనుడు ఇప్పుడు గుర్తవుతున్నాడు. సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజనుడు ఎప్పుడు ఇలా అనుకుంటాడంట.
నేను సామాన్యమైన వ్యక్తిని కాదు. ఐఎమ్ నాట్ ఏ కామన్ మ్యాన్. నేను ఒక అసాధారణమైన వ్యక్తిని. ఎందుకంటే నేను దేవుని సొంతమై ఉన్నాను. దేవుని బిడ్డను నేను. నా ముందు దేవుడు ఉన్నాడు, నా వెనక దేవుడు ఉన్నాడు, నాకు ఇటువైపు దేవుడు ఉన్నాడు, నా రైట్ సైడ్లో దేవుడు ఉన్నాడు. అబోవ్ గాడ్, అండర్ మీ గాడ్ అని ఇలా ప్రతిసారి అనుకుంటా ఉంటాడంటే. అందుకే ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుడు మనల్ని ముందుండి ఎలా నడిపిస్తాడో కొన్ని మాటలు మనం, ఒక 3 విషయాలు మనం చూసి ముగించుకుందాం. కాపరి లక్షణాలు చాలా ఉన్నాయి. దానిలో మనం ఈరోజు నేర్చుకునేది ఏంటంటే ఆయన మన ముందు నడిచే దేవుడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ సందర్భం ఏంటి? ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం ఎదురైంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని మోషే ప్రార్థన ఆలకించి బలమైన గాలి రప్పించి ఆ సముద్రాన్ని దేవుడు ఏం చేశాడండి? పాయలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలు చేశాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మన పక్కన ఉంది ఏంటది? ఏ కాలువ? ఏలూరు కాలువ, రవేస్ కాలువ? రవేస్ కాలువ. ఊరిని అనుకోండి, మీరు అలా దాని ఒడ్డు నిలబడగానే నీళ్లు ఆశ్చర్యకరంగా ఆగిపోయి అక్కడతో దిగువ నీళ్ళని వెళ్ళిపోయి ఆరిన నేల ఏర్పడింది. ముందు ఎవరు దిగుతారు? నీళ్ళు అన్నాను అనుకోండి, ఎవరు దిగుతారు? ఏమరా బాబు, ఈ ఆగినట్టు ఆగిని కొంపదీసి నేను దిగగానే నా మీదకు ఒక్కసారి వచ్చేసి అంటే చచ్చానే అని చెప్పి, రాంబాబు నువ్వు దిగుతావా అని నేను దిగను. శ్రీనేడు ఉన్నాడా? శ్రీనివాసులు దిగడు, పొరపాటును కూడా దిగడు. అదేమనంటే నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారండి అంటే. హలో, నీళ్ళు ఆల్రెడీ నిలబడిపోయినాయి అక్కడ కాలువలో. ఆశ్చర్యం అనుకుందాం. ఆగిపోయినా సరే మిమ్మల్ని దిగమంటే చాలా భయపడిపోతారు. ముందు 2 అడుగులు వేసి మళ్ళీ పైకి వస్తారు చూద్దామని. మీరు మామూలు కాదు, మహా తెలివిగలవాళ్ళు. ఇజ్రాయేలీలు మీకంటే తెలివిగలవాళ్ళు. అందుకని ఇజ్రాయేలీలు వాళ్ళు కూడా 2 వైపులా సముద్రం పాయలైపోయి గోడల నీళ్లు నిలబడితే అటు ఇటు దిగడానికి భయపడుతున్నారు వీళ్ళు. అరే దిగితే మళ్ళీ కలిసిపోతే ఏంటి పరిస్థితి అని ఒకరినొకడు అరే నువ్వు దిగరా అంటున్నారు. అప్పుడంట దేవుని దూత ముందు నడిచాడంట. అరే రెండ్రా నాయన, నేను నడుస్తున్నాను, నా వెనకాల రండి, ఏం పర్వాలేదని ఇజ్రాయేలీకి ధైర్యం రావడానికి దేవుని దూత ముందు దిగాడంట. ఇదివరకు రోజుల్లో చాలా ఫేమస్ పాట ఒకటి ఉండేది, చాలా సంఘాల్లో పాడేవాళ్ళు. అదేంటంటే ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడుకు మాతో నీవు ఉండి మమ్మను కూడా నడిపించుమని ఆత్మకూటంలో పాడేవాళ్ళు చాలా సంఘాలని. మీకడ తెలుసు పాస్టర్ గారు అంటే, నాన్నగారి సంఘానికి వచ్చిన పాస్టర్ గారులు అందరూ ఆత్మకూటం జరిపించేటప్పుడు ఈ పాటే పాడేవాళ్ళు. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా. వచ్చాయి పాట. సో ఎక్కడ నడిచాడయ్యా అని మనం చూస్తే ఇదే సందర్భం గుర్తొస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఎర్ర సముద్రం పాయలైపోయి అటు గోడగా ఇటు గోడగా ఉండి భయపెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఇలా అనుకున్నారేమో, అమ్మో నేను దిగను అని. దిగడానికి ధైర్యం సరిపోయి ఉండదు. అప్పుడు దేవుని దూత దిగి వారి ముందు నడిచాడంట. ఇప్పుడు మనం చదివిన మాట ఏంటంటే అప్పటి వరకు వారి ముందు నడిచిన దూత మళ్ళీ ఎక్కడికి వచ్చాడంట? వెనుక భాగానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు వెనుక భాగం? వెనకాల భయపడుతున్నారు, అమ్మో వచ్చేస్తున్నారు, అరే అయిపోయిందిరా మన పని, అరే సముద్రంలో కూడా దిగిపోయారా. ఎవరు దిగిపోయింది? ఎవరో? ఫరో సైన్యం. గుర్రాల శబ్దాలు వినబడుతున్నాయి.
ఆ గిట్టల శబ్దాలు వినబడుతున్నాయి సముద్రం ఒడ్డున రాళ్ళ మీద. ఫరో రథాలు వస్తున్నాయి, సైన్యం ఉన్నారు భయంకరంగా, ఆయుధాలు పట్టుకొని వెనకాల భయపడుతున్నారు. అరే అయిపోతున్నాం మనం అంటే వీళ్ళ భయాన్ని చూసి దేవుని దూత మళ్ళీ ఏం చేశాడంట, వీరి వెనుకకొచ్చి నిలబడ్డాడంట. మీరేం భయపడద్దు, నేనున్నాను. హల్లెలూయా. మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. నీవు ఆయన సొంత గొర్రెవైతే ఎవరు పడితే వాళ్ళకి కాదు. నిజంగా ఆయన బిడ్డలమైతే మనం ఆయన పిల్లలకు తగినట్లుగా మనం నడుచుకుంటే, మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తూ నీతిగా యథార్థంగా మనం బ్రతుకుతూ ఉంటే మన దేవుడు ఖచ్చితంగా మన ముందుండి ఆయన మనలను నడిపిస్తాడు. కొన్నిసార్లు భయపడిన సందర్భంలో మన వెనుక నిలబడి మనల్ని ఆయన ముందుకు నడిపిస్తాడంట. ఇజ్రాయేలీలకి ముందు భయం వచ్చింది, వెనక భయం వచ్చింది, ఇటు లెఫ్ట్ సైడ్ భయం ఉంది, రైట్ సైడ్ భయం ఉంది. ఏంటి లెఫ్ట్ రైట్ ఏంటి అనుకున్న భయం? సముద్రం ఎక్కడ మళ్ళీ వెలగ తీసుకుని మీద పడిపోతుందో అనేటటువంటి భయం ఉంది. అయితే ఎప్పుడైతే ఈ దూత వాళ్ళని వెంబడిస్తుందో వాళ్ళకి భయం పోయింది. రే దేవుని దూతరా మనం వెంబడిస్తున్నాడు అని చెప్పి ధైర్యం కలిగి జీవించి నీవు ఆరాధించే నీ కాపరి ఎవరో తెలుసా? నీకు అవసరమైతే ముందు నడుస్తాడు. నీ వెనక భయాలు ఉంటే అవసరమైతే నీ వెనుతట్టి ఆయన నిన్ను నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. మరొక సందర్భం ఏంటి అంటే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే దేవుడంట దహించు అగ్ని వలె నడుస్తాడంట ఇజ్రాయేలీల ముందు. ఏ అగ్ని అండి? ఎందుకు నడుస్తాడు అక్కడ చూడండి. ఏ సందర్భంలో నడుస్తానని చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుదాం. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. ఉన్నత దేహులు అంటే ఏంటి చెప్పండి? భారీ కాయలు. భారీ కాయలు అంటే ఎంత పెద్ద పొట్ట వేసుకుని నడుస్తారని కాదు, పొట్ట ఉండేవాళ్ళని కాదు. ఉన్నత దేహులు అంటే హైట్ ఉండేవాళ్ళు, బాగా ఎత్తుంటారంట, బలంగా ఉంటారంట. వాళ్ళు ఒక్కొక్కడు 8 అడుగులు 9 అడుగులు అలా ఉంటారంట. ఎక్కడ? కనాను దేశంలో. శత్రువులు ఆ కింద ఉండి అనాకీలని ఉన్నారంట. అనాకీల ముందు ఎవరు గెలవగలరు అనే సామెత ఉండేదంట అప్పుడు. చదవమ్మా, కింద చదవండి. ఇంకా అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. ఆ మాట ఉండేదంట ఆ రోజుల్లో. ఏంటా మాట? అనాకీల ఎదుట అనండి. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అనే టాక్ ఉండేదంట అప్పుడు. అంటే ఏంటి? రే అనాకీల వాళ్ళతో యుద్ధమా? ఎవరు నిలబడతారా వారితో? వాళ్ళు సామాన్యుల? ఉన్నత దేవుళ్ళు, బలాఢ్యులు అలాంటి ప్రజలు ఉన్నారు మోషే ఆ దేశంలో. రకరకాలైన బలవంతులైన ప్రజలు ఉన్నారు. కాబట్టి మీరు భయపడతారేమో, భయపడొద్దు. నేను మీ ముందు నడుస్తాను. ఎలా నడుస్తాడంట? దహించు అగ్ని వలె, లైక్ ఏ క్వెంచింగ్ ఫైర్. దహించే అగ్ని వలె నడుస్తాను. ఎందుకంటే వాళ్ళని చూసి మీరు భయపడిపోతారు, మీరు ఓడిపోతామేమోనని ముందే దిగులు పడిపోతారు మీరు. అందుకని మీ ముందు నేను నడుస్తానన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ లోకంలో మనం బలహీనం కావచ్చు, మనకంటే బలవంతులైన వారు మనల్ని ఏడిపిస్తూ ఉండొచ్చు, మనకంటే ప్రియులరా జ్ఞానవంతులు, మనకంటే తెలివిగల వాళ్ళు, మనకంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మనల్ని రకరకాలుగా బాధించేవాడు ఉండొచ్చు, శత్రువులుగా మన ఎదుట నిలబడొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఎలా నడుస్తాడంట మన ముందు? దహించే అంటే కాల్చి పడేసే అగ్నిలాగా నడుస్తాడంట. ఇజ్రాయేలీలకు అలా నడిచాడండి. లేకపోతే ఇళ్లలో ఏమవుతుందండి? వాళ్ళే ఒప్పుకున్నారు ఒకనొక సమయంలో. ఏమనంటే మేము చూస్తే మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు చూస్తే రాక్షసుల్లాగా ఉన్నారు. మోషే
మన వల్ల కాదు, తిరిగి వెళ్ళిపోవడం మంచిది ఐగుప్తుకి, మనం ఏం చేయలేము. ఇంకా దేవుడు చెప్పినట్టుగా దేశం మాత్రం బాగుంది, కనాన్ దేశం, కానీ అక్కడ ప్రజలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? రాక్షసుల్లా ఉన్నారంట. నెఫీలీల సంతతి వారిని కూడా చూశారంట వీళ్ళు అక్కడ. వీళ్ళు అనుకుంటున్నారు కదా, మనం అయితే మిడతల్లాగా ఉన్నారు, తొక్కి పడతారు కాలుతో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మిడతని ఎలా చంపుతాం మనం? పెద్ద పొలుగు తెచ్చి, లేదా పెద్ద కత్తి తీసుకొచ్చి మిడతను చంపుతామా? ఇలా తొక్కితే చచ్చిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు అలా అనుకుంటున్నారు, అరే మనం వాళ్ళు ఒక అడుగు మన మీద వేసారంటే చచ్చుకుంటారు బాబు, ఒక్కొక్కడు అంత ఉన్నాడు అని చెప్పి భయపడిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు మోషేతో, నేను మీ ముందు దహించే అగ్ని వలె నడుస్తాను. నీ ముందు ఎన్నో భయపెట్టే పరిస్థితులు ఉండొచ్చు, కలవరాలు ఉండొచ్చు, ఇక ఈ సమస్య పోదేమో అని అనుకుంటూ ఉండొచ్చు. దేవుని బిడ్డ, నాకు చూస్తే తెలివి లేదు, నాకు చూస్తే జ్ఞానం లేదు, నాకు అండ ఎవరు లేరు, ఏ రాజకీయ నాయకులు నాకు అండ లేరు, లేకపోతే ఏ గొప్పవాళ్ళు నాకు అండగా లేరు, మేమందరం పేద స్థితిలో నుండి వచ్చిన వాళ్ళం, అట్టడుగు స్థాయిలో నుండి వచ్చిన వాళ్ళం, మాకు సపోర్టుగా ఏ గొప్పవాళ్ళు లేరు అని అనుకుంటున్నావేమో. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో తక్కువ వారమే కావచ్చు, దేవుడు మనతో ఉంటే మనము నిశ్చయముగా గొప్పవారు. ఆమేన్ చెప్తారా అందరూ? దేవుడు మనతో ఉంటే, ఆయన మన ముందు నడిస్తే, ఎవరు ముందు నడుస్తాడంటే ఆయన స్పెసిఫిక్గా అక్కడ చెప్పాడు, నా సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా ఆయన గొర్రె వలె మనం ఉండాలి. గొర్రెలాగా ఉండాలి, బర్రెలాగా, పోట్లాడే బర్రెలాగా ఉండాలి. నిజంగా భలే జంతువుతో దేవుడు పోల్చాడండి విశ్వాసుని. గొర్రె దాని మీద ఏదైనా పొడవడానికి వస్తున్నప్పుడు పారిపోదు, ఎదురు తిరగదు. పొట్టేలు పక్కన పెట్టండి, గొర్రె. మీరందరు గొర్రెలు, నేను కాపర్ని అన్నాడు దేవుడు, మీరందరు పొట్టేళ్ళు, నేను మీకు కాపర్ని అన్నాడా? పొట్టేళ్ళను పక్కన పెట్టండి. కొన్ని సంఘాల్లో పొట్టేళ్ళు కూడా ఉంటాయి, వాటి కొమ్మలు బాగా దురద ఎక్కువ, అవన్నీ బైబిల్లో ఉన్నాయి, వాటిని వేరు చేసేస్తానంటాడు దేవుడు. సో ఈ గొర్రె ఎంత అమాయకం అంటే, వేరే ఏదైనా వచ్చి దాన్ని పొడుస్తుంటే అక్కడి నుంచి పారిపోదు, ఎదురు తిరిగి పొడవదు. మనం ఈ రెండు చేస్తాం. అందితే జుట్టు అంట, అందపోతే కాళ్ళు అంట. గొర్రెలో ఉండే లక్షణాలు ఒకటి కనపడవు మనలో. దానిలాంటి సాధువైన స్వభావం, దానిలాగా ఎదురు తిరగని స్వభావం, దానిలాగా తనను దాన్ని నరికే వాడి దగ్గర కూడా అమాయకంగా వెళ్ళటం. ఎందుకేసే అన్నాడు, గొర్రెలకు నేను చెప్పండి మంచి కాపరిని. హల్లెలూయా. తన సొంత గొర్రెలకు కాపరి ముందు నడిచినట్లుగా నేను వాటి ముందు నడుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ముందు దేవుడు నడవడం నీకెంతో ఆశీర్వాదం. దేవుడి ముందు నడిస్తే ఎన్నో కార్యాల్లోనూ సఫలమవుతావు, ఎన్నో జయాలు పొందుకుంటావు దేవుని బిడ్డ. అందుకే ఈ నామము ఎత్తి ప్రార్థించే, యెహోవా రోహి నా ముందు నడువయ్యా. మూడవ మాట కూడా చూసుకుని మనం ముగించుకుందాం. మీకా గ్రంథంలో ఉన్న చక్కని మాట, 2వ అధ్యాయం
మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇంకా ఎందుకు దేవుడు మన ముందు నడుస్తాడంటే, ఒకటి మన భయములు పోగొట్టడానికి, రెండవదిగా మన శత్రువులను తరిమివేయడానికి మన ముందు నడుస్తాడు. మూడవదిగా ఎందుకు నడుస్తాడంటే, మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములు పడగొట్టి. ఎవరంటే ఆయన ప్రజలు. ఆ గుమ్మములను పడగొట్టి వాటి ద్వారా దాటిపోతారు. ఎందుకంటే అది వారి బలం కాదు, వారి శక్తి కాదు, వారిలో ఉన్న జ్ఞానం కాదు. వారి ముందు ఒక ఆయన నడుస్తున్నాడు. ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన వారి ముందు నడిచినప్పుడు ప్రాకారములు ఏమైపోతాయంట? పడిపోతాయంట. దేవుని బిడ్డ, ఈరోజు నీ ముందు ఏ ప్రాకారాలు ఉన్నాయి? నువ్వు ఆస్వాదించబడకుండా, నీకు వివాహం కాకుండా, నీకు బిడ్డలు పుట్టకుండా, నీకు స్వస్థత రాకుండా, నువ్వు అభివృద్ధి పొందకుండా సాతాను ఏ ప్రాకారాలు అయితే కట్టాడో, ఏ అడ్డుగోడలు అయితే కట్టాడో, నీ జీవితం ముందుకు వెళ్లకుండా ఏ విధంగా నేను ఆపాలని చూస్తున్నాడో, దేవుడు నీ ముందు నడిస్తే ఆ ప్రాకారాలన్నీ కూలిపోవును గాక. హల్లెలూయా. కొంతమందికి పెళ్లికి ఆటంకాలు ఉంటాయి, కొంతమందికి బిడ్డలు పుట్టడానికి ఆటంకాలు ఉంటాయి, కొంతమందికి పిల్లల ఆరోగ్యం రాకుండా సాతాను కొన్ని ఆటంకాలు కలుగజేస్తాడు. ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు వాడు కలుగజేస్తాడు. అయితే మన దేవుడు మన ముందుంటే అవేవి కూడా మనకు అడ్డుగా నిలవలేవు. మన దేవుడు ఎవరో అడ్డములను పడద్రోసేవాడు. తెలుసుగా మనందరికీ ఎరికో గోడలు సుమారు చర్చి అంతా. చర్చి అంటే ఈ పిల్లర్స్ వరకు ఎంత ఎడలు ఉంటాయంట గోడలు. ఎరికో గోడలు అంటే ఎంత 2 రథాలు తప్పుకుంటాయంట ఈజీగా. హైట్ చూస్తే ఈ చర్చి కంటే హైటు ఎంత మందం, చర్చి కన్నా హైటు. ఆ ప్రాకారం ఎక్కడ ఉన్నది? ఎరికో పట్టణం చుట్టూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయేల్ ఎరుకోకుండా వెళ్ళాలి, వాళ్ళు సాగిపోవాలి కనాన్ దేశానికి. వాళ్ళు దారి ఇవ్వమంటున్నారు. అరే మిమ్మల్ని ఏం చేయమరా బాబు, ఈ ఎరికో నుండి మేము ఆ దారిని మేము వెళ్ళిపోతాం, మిమ్మల్ని ఏం చేయమంటే వెంటలా వాళ్ళు, మీరు రాకూడదంతే, వేరే దారి లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎరికో గోడల చుట్టూ తిరగండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరంటే మన ముందు నడిచేటటువంటి దేవుడు. ఎరికో ప్రాకారముల చుట్టూ దేవుడు ముందు యాజకులు నడవమన్నాడు. యాజకుల తర్వాత మిగతా ఇశ్రాయేలీ సర్వ సైన్యాన్ని నడవమన్నాడు. 7 రోజులు తిరగమన్నాడు. 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు దేవుడు. ప్రియులార కేకలు వేయమన్నాడు, శబ్దాలు చేయమన్నాడు. ఆ శబ్దాలకి మొత్తం అవన్నీ కుప్పకూలిపోయినాయి భూమిలోకి. ఎరికోను యెహోషువకి దేవుడు అప్పచెప్పాడు. దేవుని బిడ్డలారా, అంత ఇసిగించిన దాన్ని బట్టి ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసి దాన్ని శపించేశాడు యెహోషువ. ఎవడు ఈ పట్టణాన్ని కట్టాలని పూనుకుంటాడో వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చును గాక, ఎవడు గుమ్మ నిలబెట్టాలని చూస్తాడో వాడి కనిష్ట కుమారుడు చచ్చును గాక అని శపించేశాడు ఎరికోని యెహోషువ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విచిత్రం ఏంటో తెలుసా? ఎరికో ప్రాంతంలో యెహోషువ వీళ్ళు ఉన్నప్పుడు దేవదూత వచ్చాడంట, దూసిన కత్తి చేత పట్టుకు. ఆ దేవదూత అంటాడు, యెహోషువ నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం, చెప్పులు తీసేయంట. భలే ఆశ్చర్యం వేస్తా మాట చదివిన. ఎరికో వేశ్యలుండే పట్టణం, ఎరికో విగ్రహారాధన పట్టణం, ఎరికో దొంగలుండే పట్టణం, ఎరికో భయంకరమైనటువంటి పట్టణం. కానీ ఆ ప్రాంతంలోకి దేవదూత వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఆ ఏరియా ఏమైందంట? పరిశుద్ధమైందంట.
అవును, దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎరికో లాంటి జీవితాలు కూడా దేవుడు అడుగు పెడితే ఏమవుతాయండి? పరిశుద్ధమవుతాయి. తీసారా? చదువుతారా? అవసరం లేదా? అందుకే యెహోవా సేనాధిపతి ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ మాట చదవాలి. అది యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు యెహోవా సేనాధిపతి కిందకు దిగొచ్చాడు. దూసిన చేత, కత్తి చేత పట్టుకొని. ఆ వ్యక్తి ప్రభువే, ఆ దూత యేసు ప్రభువే. సేనాధిపతి ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. పాత నిబంధనలో దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అది మనం పక్కన పెడితే ఎరికో గోడలు ఏమైనాయండి? కుప్పగూలిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు ఈరోజు మన ముందు నడిస్తే ఆటంకాలు నిలబడవు. దేవుని బిడ్డ, శత్రువులు నిలబడరు. భయపెట్టే పరిస్థితులు మన ముందు ఉండవు, మన వెనక ఉండవు. కాబట్టి ఈ నామం ఎత్తినో ప్రార్థన చేయి. యెహోవా రోహి, నా కాపరి అయిన దేవా, నా ముందు నడువయ్యా అని దేవుని అడుగు. ఆయన సొంత వ్యక్తివైతే, నువ్వు ఆయన సొంతమైతే, మరి ఎవరి సొంతం కాకూడదు. నువ్వు ఈ లోకానికి సొంతం అవ్వకూడదు, అపవాదికి సొంతం అవ్వకూడదు. దేవుని బిడ్డ, ఏ స్త్రీకి సొంతం అవ్వకూడదు, ఏ పురుషునికి సొంతం అవ్వకూడదు, ఏ చెడు వ్యసనాలకు సొంతం అవ్వకూడదు. దేవునికి నువ్వు సొంతమైతే నా దేవుడు నీ ముందు నడుస్తానంటున్నాడు. నీ ముందుండే భయాలు తీసివేస్తానంటున్నాడు. నీ ముందుండే శత్రువులను తరిమి కొడతానంటున్నాడు. మూడవదిగా ప్రాకారాలను కూడా ఏం చేస్తాడండి? పడద్రోస్తానంటున్నాడు. ఆయన మంచి కాపరి.